మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, గత వారంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చి, వారి యొక్క పునరుద్ధానం గూర్చి కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వారి పుట్టుక కానివ్వండి, ఆయన జీవించినటువంటి విధానం కానివ్వండి, ఆయన మరణించినటువంటి పరిస్థితి కానివ్వండి, తిరిగి లేచినటువంటి స్థితి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆశ్చర్యకరంగా జరిగినటువంటి కార్యక్రమాలు. ఆయన పుట్టుక ఆశ్చర్యం. ఆయన పుట్టుక ఎంత ఆశ్చర్యం అంటే, ఆయన ఎక్కడ పుడతారో, ఎవరికి పుడతారో, ఏ ప్రాంతంలో పుడతారో అనేది ముందుగా లేఖనాల్లో వ్రాయబడింది. ఆ లేఖనాల్లో రాయబడినటువంటి లేఖన ఆధార ప్రకారంగా ఖచ్చితంగా జరిగినటువంటి సంఘటన. ఆ ఒక పుట్టుక ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. అప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో జరగనటువంటి సంఘటన. కన్య మరియా గర్భంలో పుట్టడం అనేది జరిగింది. అది మరియమ్మ గారికి ఆశ్చర్యమే, యోసేపు గారికి ఆశ్చర్యమే, యూదే దేశంలో ఉంటున్నటువంటి వారందరికీ కూడా ఆశ్చర్యమే. ఒక గొప్ప ఆశ్చర్య కార్యం జరిగింది ఆయన పుట్టుక. అలాగే ఆయన పుట్టిన తర్వాత ఆయన బ్రతుకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటేనండి, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు వింటున్నటువంటి ప్రజలు, యూదులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, ఆయన బోధకు ఆశ్చర్యపడేవారట. పాండిత్యం లేనటువంటి ఈయనకి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని ఒకరికొకరు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన నోరు తెరిస్తే చాలు ఆ మాటల్లో ఆశ్చర్యం కనిపిస్తుంది. ఆయన మాటలు వినాలని చాలా దూర ప్రాంతాల నుండి రాత్రి అనక పగలనక ప్రాంతము భేదము లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఆయన్ని వెతుక్కుంటూ ఆయన మాటలు వినడానికి వచ్చేవారు. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయనని అనుసరించి ఆయన మాటలు నేర్చుకున్నటువంటి మనుషుల మాటలు వినటానికే ఈరోజు ఆసక్తి చూపిస్తున్నారు. మనందరికీ తెలిసినటువంటి ఒక సంఘటన, జరిగినటువంటి సంఘటన ప్రవీణ్ పగడాల గారి గురించి. ప్రవీణ్ పగడాల గారి గురించి క్రైస్తవులు మాట్లాడుకోవడంలో ఆశ్చర్యం లేదు, గొప్ప వింతేం లేదు. కానీ ఈరోజు వాట్సాప్లో మనం చూస్తుంటుండే ప్రతి వాట్సాప్లో కూడా క్రైస్తవ వేత్తరులు మాట్లాడడం అనేది ఆశ్చర్యకరంగా ఉందండి. ఆయన గురించి గొప్పగా సాక్ష్యం చెప్తున్నారు. మనమే చెప్పనంత సాక్ష్యం వారు చెప్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. వారు ఎందుకు పెట్టున్నారు ఈ మాటలు? ఆయన జరిగినటువంటి సంఘటన మనం పక్కన పెడితే, ఆయన మాటలు వినాలి, ఆ మాటల్లో ఉంటున్నటువంటి ఒక మాధుర్యం ఏంటి, అందులో ఎంత సత్యం ఉంది అని చెప్పి చాలామంది ఇప్పుడు వాట్సాప్లో ఆయన వీడియోలు చూడడం మొదలు పెడుతున్నారండి. ఆయన బతుకున్నప్పుడు ఎవరు వీడియోలు చూసేవారు కాదు, కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు వినాలి అని, ఆయన చనిపోయిన తర్వాత ఆయన మాటలు వినాలని క్రైస్తవ వేత్తరులు ఆయన మాటలు వింటూ వాళ్ళు ఇస్తున్నటువంటి సాక్ష్యం వింటుంటేనండి, క్రైస్తవులు కూడా అంత సాక్ష్యం ఇచ్చే మాదిరిగా ఎవరు కనిపించలేదేమో అనిపిస్తుంటారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, అంటే ఇందులో మతభేదం లేకుండా, ఏమంటే హైందువులు కాదు, ముస్లింలు కాదు, బౌద్ధులు కాదు, అందరూ అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఆయన గురించి ఎంత మాట్లాడుతున్నారంటే, ఆయన కేవలము క్రైస్తవ మతబోధకుడు మాత్రమే కాదండి, మిగతా గ్రంథాలన్నీ కూడా మరి దాన్ని చక్కగా చదివి మరి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ప్రకటించారు. ఆయన మహాజ్ఞానవంతుడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సాక్ష్యాలు అనుకుంటున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుందండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయనకు ఉన్నటువంటి ఆ ఒక ఆలోచన, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు వారి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన గూర్చి ఆయన మాటలు ప్రకటించాలనే ఒక ఆసక్తి
ఆయన జీవితంలో మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఈరోజు ఆయన లేకపోయినా సువార్త ప్రకటింపబడుతుంది అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బ్రతుకున్నప్పుడు వెళ్ళి సువార్త చెప్తాము రండి వినండి అంటే వినటువంటి పరిస్థితుల్లో కావాలని వాళ్ళే వాట్సాప్ ఓపెన్ చేసుకుని ఆయన వీడియోలు చూసి ఆయన సువార్త వినగలిగే పరిస్థితి వచ్చింది అంటే నిజంగా దేవునికి గొప్ప మహిమ అండి. దేవునికే చాలా గొప్ప మహిమ. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఒక వ్యక్తి దేవుణ్ణి అంటే యేసుక్రీస్తు వారిని అనుసరిస్తూ ఆయన బాటల్లో నడుస్తూ ఆయన కొరకు మరి హతసాక్షి అయిపోయినటువంటి వ్యక్తి మాటలు వినాలని ఆసక్తి పడుతున్నటువంటి ఈ రోజుల్లో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సజీవుడుగా ఉంటున్నప్పుడు ఆయన మాటలు వినటానికి నండి ఎంత ఆశ్చర్యపడిపోయేవారు, లేకపోతే ఎంత దూరం నుండి వచ్చేవారు ఆయన గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అర్థమవుతుంది. అంటే ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యకరంగా మనకు కనబడుతుంది, ఆయన బ్రతికే ఒక ఆశ్చర్యంగా కనబడుతుంది, అలాగే ఆయన మరణము కూడా ఆశ్చర్యమేనండి. ఆయన మరణం ఆశ్చర్యం, ఎందుకంటే మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన మరణం ఎందుకు ఆశ్చర్యం అనేది మనకు అర్థమవుద్ది చెప్తాను. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఆయన మరణం ఆశ్చర్యము, తర్వాత ఆయన పునరుద్ధానము ఆశ్చర్యం. గత వారంలో మనం మాట్లాడుకున్నాం కదా, ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత నిజంగానండి ఎంతమందికి ఎన్ని విధాలుగా సజీవ సాక్ష్యంగా ఆయన కనుపరుచుకున్నారు అనేది గత వారంలో మనం ఆలోచించాం. ఎంతమందికి ఏమంటే ఆయన ఒక సాక్ష్యం, నేను తిరిగి లేచాను అని. ఆయన తిరిగి లేచాడు కదా, కొంతమంది చూశారు, వెళ్ళిపోతాను అనుకోలేదు. సుమారుగా 40 రోజులు భూమి మీద ఉన్నారండి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు భూమి మీద ఉన్నారు. 40 రోజులు భూమి మీద ఉండి అందరికీ అగపడుతూ ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు వారికి చెబుతూ ఆయన జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యక్రమాలు కూడా చూపించడం అనేది మనం గత వారంలో ఆలోచించాం. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు అంటే, ఇలాంటి భౌతిక దేహం లాగా కనబడుతున్నటువంటి మహిమ దేహాన్ని ధరించుకున్నారు ఆయన. ఆ మహిమ దేహాన్ని ధరించుకొని ఆ మహిమ దేహము ఎలా భౌతిక దేహము దేన్నైతే ప్రకృతిని ఈ యొక్క భూ ప్రకృతిని సంబంధమైనది అనుభవిస్తుందో ఆ ఒక మహిమ దేహము కూడా అనుభవిస్తుంది అని రుజువుతో చూపించినటువంటి యేసుక్రీస్తు వారు. ఎలాగంటే ఒక రూములో తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, లోనకు వచ్చి మధ్యలో నిలబడి భయపడకండి అని చెప్తున్నారు. అంటే ఆయన మాటలు వారికి కనబడుతున్నాయి, ఆయన దేహం వారికి కనబడుతుంది, ఆయన గాయాలు కనబడుతున్నాయి. ఏమండి గాయాలు కనబడుతున్నాయి. గాయాలు కనబడుతున్నప్పుడు కొద్దిమంది మరి నమ్మనటువంటి పరిస్థితుల్లో తోమా నమ్మలేదు. ప్రభువా నీ గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అన్నాడు. అంటే ఆయనకి శిలువలో ఆ మేకులు కొట్టినప్పుడు ఆ ఒక మేకుల యొక్క గాయము చేతికి తగిలినప్పుడు అండి అందులో ఏమవుతుంది? ఒక హోల్ లాగా ఏర్పడుతుంది. అసలు వీళ్ళు చూస్తున్నది ఏమైనా భ్రమలో మేము చూస్తున్నామా? యేసుక్రీస్తు వారిని ఆయన ఆ రూమ్లోకి వచ్చిన తర్వాత ఒక అందరు అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళందరూ చూస్తున్నారు. ఆయనను మేము ఎక్కువగా ఊహించుకోవటం వలన, లేకపోతే మా ప్రభు లేస్తాడని మేము నమ్మటం వలన ఆయన ఇక్కడ మనకు ఒక మహిమ కలిగినటువంటి దేహంగా మాకు కనబడుతూ ఏదో భ్రమలో మనం కనబడుతున్నామా? అంటే మనం కొన్ని సందర్భాల్లో కళ చూసింది లేచిన తర్వాత మనకు ఒక ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. నేను అసలు నిజంగా ఇక్కడ ఉన్నానా, ఇది కళ నిజమా అని చెప్పేసి మనం ఎలాగైతే ఆశ్చర్యపడుతుంటామో ఆ ఒక్క గదిలో యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మాకేమైనా భ్రమ వచ్చిందా? ఎందుకంటే ఆయన అమితంగా మేము ప్రేమించాము, ఆయన కనబట్టి తిరిగాము, ఆయన చాలాసార్లు నేను తిరిగి లేస్తాను అని చెప్పినటువంటి మాటలు మా మదిలో ఉన్నాయి, చాలాసార్లు విన్నాం. కాబట్టి ఆ మాటలే మమ్మల్ని ఏమైనా భ్రమింపజేసే విధంగా ఏమైనా ఉందా అని చెప్పేసి వాళ్ళలో అపనమ్మిక మొదలయ్యి తోమ అడుగుతున్నాడు, ప్రభువా నీ చేతిలో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అంటే అప్పుడు సజీవ సాక్ష్యంగా తోమను పిలిచిరా, ఇదిగో నా చేతులు నీ వేలు పెట్టి చూడు అని చెప్పేసి ఆయన్ని ఆ ఒక సాక్ష్యాన్ని చూపించడం అనేది జరిగింది. తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా జ్ఞానం కలిగే విధంగా ఒక మాట చెప్పారు, తోమ నువ్వు చూసి నమ్మేవు, చూడకుండా నమ్మినటువంటి వాళ్ళు ధన్యులు అని చెప్పేసి అన్నారు. ఏమంటే ఈరోజు మనం ధన్యులుగా భావించవచ్చు. యేసుక్రీస్తు వారిని మనం నమ్మేము అంటే మనం చూసామంటే ఏమంటే మనం చూడలేదు. ఆయన చేతిలో గాయాల దగ్గర ఏమైనా వేలు పెట్టామో మనం అంటే లేదు. కానీ
మనం నమ్ముతున్నాం యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఎంతగా నమ్ముతున్నామంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు, భూమి మీదకి వచ్చి సువార్తను ప్రకటించారు. నా కొరకు మా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. శిలువ రక్తంలో మేమందరం కూడా కడగబడ్డాము. మళ్ళీ ఆయన పునరుద్ధానుడు వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి వస్తాడు అని మనం నమ్ముతున్నాం. ఏమండి, ఇవన్నీ చూడలేదు మనం, ఇవన్నీ కూడా మనం చూడలేదు. హలో ఇవేమీ చూడకపోయినప్పటికీ మనం నమ్ముతున్నాము అంటే మన గురించి చెప్తున్నట్టు మాటలేమో అనిపిస్తుంటారు కదండి. ఈరోజు ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు ప్రభు నా గురిండే మాట్లాడేమో అనిపించే విధంగా ఆ మాటలు మనల్ని హత్తుకునే విధంగా ఉన్నాయి. రైట్, ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, మరి ఆయన పునరుద్ధానం గురించి మనం గత వారంలో కొంత సమాచారాన్ని తెలుసుకున్నాం. అయితే ఆయన పునరుద్ధానుడు అవుతున్నప్పుడు సజీవంగా చూస్తున్నటువంటి కొద్దిమంది వ్యక్తులు ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమండి ఆయన పునరుద్ధానం అవటం అంటే ఇలా ఆకాశం మీదకి వెళ్ళిపోతున్నారు. ఆకాశం మీదకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ మేఘాల దగ్గరికి వెళుతున్నప్పుడు ఆ మేఘాలు ఆయన ఒక వాహనంగా తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు. అదే గత వారంలో మనం చదువుకున్నాం. ఒక్కొక్కసారి ఆ మాట మనం చదువుకుందాం. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడినటువంటి ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళటం మీరు చూస్తున్నారో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు. నిజంగా ఈ మాటలు మనకి ఎంత ఆశ్చర్యం కలిగిస్తాయి అంటేనండి, అక్కడ ఉన్నటువంటి సజీవంగా ఉంటున్నటువంటి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రత్యేకంగా వాళ్ళు చూస్తున్నారు. ఎలా ఆకాశం మీదకి ఆయన వెళ్ళిపోవటం చూస్తున్నప్పుడు ఏమండి దేవదూతలు వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఏమంటే దేవదూతలు మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు అలా చూస్తున్నారు? ఆయన ఆరోహణం అవ్వటం అనేది మీరు చూస్తున్నారు, పైకి వెళ్ళిపోవటం అనేది మీరు చూస్తున్నారు. మీరు అలా చూస్తూ ఆయన పరలోకానికి వెళ్ళిపోవడం అనేది మీరు చూస్తున్నారు. అదే ఏ విధంగానైతే ఆయన పరలోకానికి చేర్చబడ్డం అనేది మీరు చూస్తున్నారు, ఆయన తిరిగి మళ్ళీ అలాగే వస్తారట. అంటే ఆయన రెండవ రాకడ గురించి చెబుతున్నటువంటి మాటలు ముందుగానే చెప్పబడ్డాయి. రెండవ రాకడ గురించి ముందుగానే చెప్పబడినటువంటి మాటలు. అంటే వీరు చూశారు, ఎలాగ వెళ్ళారు అనేది మనకు అర్థం అవ్వటానికి ఈ యొక్క మాటల్ని ముందుగానే రాయించారు. ఎందుకంటే ఆయన ఎలా వెళ్ళిపోయాడు, ఆయన ఎలా మరి పునరుద్ధానుడు అయ్యాడు అనే సంగతులు అది చెబుతూ మాట్లాడుతున్నప్పుడు ఆయన మీరు అలాగే వెళ్ళడం చూశాడు, మళ్ళీ ఆయన అలాగే తిరిగి వస్తారు. అంటే ఎలాగొస్తారు అని మనం ఆలోచిస్తున్నప్పుడు దేని మీద వస్తారు? ఏమండి, మనం ప్రయాణాలు చేయడానికి కొన్ని వాహనాలు ఉంటాయి. పూర్వకాలంలో చూస్తున్నప్పుడు అండి ఒక గాడిదను వాడుకునేవారు, లేకపోతే ఒంటెల్ని వాడుకునేవారు, ఏనుగుల్ని కూడా వాడుకునేవారు, రకరకాల ఏమంటే ఆ తర్వాత వచ్చేటప్పటికి రథాలు వాడుకోవటం, అంటే ప్రయాణ సౌకర్యాలు అనేది ప్రాంతాన్ని బట్టి. ఆ తర్వాత వచ్చేటప్పటికి సైకిళ్ళు కానివ్వండి, మోటార్ సైకిళ్ళు కానివ్వండి, కార్లు కానివ్వండి, ఇలా మరి డెవలప్ అవుతున్న కొద్ది ఏమంటే ఇవన్నీ కూడా వాడుకోవడం అనేది జరుగుతుంది. బస్సులు వాడుకుంటున్నాం. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నప్పుడు హెలికాప్టర్లు కానీ, విమానాలు కానీ ఇవన్నీ కూడా వాడుతున్నాం. ఏమండి, అంతరిక్షానికి వెళ్ళడానికి అంతరిక్ష నౌకని వాడుతున్నారు. అంటే అక్కడికి వెళ్ళడానికి కూడా వీటన్నిటిని ప్రయాణ సాధనాలుగా ఎలాగైతే వాడుకుంటున్నారో, పరలోకానికి వెళ్ళటానికి ప్రయాణ సాధనాలు ఏమిగా ఉన్నాయి అంటే మేఘాలు అని చెప్తున్నారు.
ఏమున్నాయటండి? మేఘాలు. మేఘాల ద్వారా మనం ప్రయాణించడానికి అవకాశం ఉంది. అంటే ఏమండి, ఎంతో నీటిని మనం ఉంటున్నటువంటి చోటుకు మేఘాలు తీసుకొస్తున్నాయి కదా, ఆ సంగతి మనందరికీ తెలుసు కదండి. ఎంతో మనకు కావలసినటువంటి వాటర్ అంతా కూడా ఎక్కడైతే మబ్బుగా తెల్లగా ఉంటుంటుందో అవంతా కూడా వాటర్తో నింపబడి ఉంటుంది. వాటర్తో నింపబడి ఉండి చూడండి, మనం ఆకాశం వైపు చూస్తున్నప్పుడు అలా కదులుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంటాయి. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా కొంచెం బ్లాక్నెస్ వచ్చేసి ఆ ప్రాంతానికి వచ్చిందో అక్కడ వర్షం పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఆ ఒక మేఘాలు వాటర్ని తీసుకొని వచ్చి నువ్వు ఉంటున్నటువంటి చోటను కురిపించే ప్రయాణ సాధనాలుగా అవి కనబడుతున్నాయి కదండి. అవే మేఘాలట మనల్ని ఏమండి ఆ ఒక లోకానికి తీసుకెళ్ళడానికి దేవుడు ప్రయాణ సాధనాలుగా దాన్ని ఉపయోగిస్తున్నాడు. మేఘారూరుడై వచ్చుచున్నాడు అని చెప్పి ఆయన గురించి చెప్తుంటారు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలా వెళ్ళారు అంటే మేఘాల మీద వెళ్ళారు. మళ్ళీ ఆయన రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఆ మేఘాలతోనే మధ్యాకాశంలోనికి వస్తాడండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వస్తారు? ఆకాశంలోనికి వస్తారు. మధ్యాకాశంలోనికి వచ్చిన తర్వాతనండి ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్నటువంటి ప్రతి మనిషికి కనబడతారు. ఇప్పుడు మనం చూడలేదు కానీ ఆ ఒక్క రెండవ రాకడలో నిజంగా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినటువంటి మనం అందరము కూడా ఆయన చూసే ఒక రోజు వస్తుంది. ఆయన చూస్తున్నప్పుడు ఆహా, మా ప్రభు ఇలా ఉంటాడా? ఏమండి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, చక్రవర్తి యేసుక్రీస్తు వారు ఇలా ఉంటారని ఆయన ఆ రోజు చూసి ఆనందించే ఒక రోజు ఉందండి కదా. ఎందుకంటే ఇప్పుడే మనం ఆలోచించాం కానీ ప్రవీణ్ పగడాల గారిని ప్రత్యక్షంగా చూడనటువంటి వారు చాలామంది ఉన్నారు ఇప్పుడు. అంటే పబ్లిక్ డైరెక్ట్గా మన దగ్గరికి వెళ్ళి ఏమంటే చూడనటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు ఆయన గురి వింటున్నప్పుడు కానీ, ఆయన ఫోటోలు చూస్తున్నప్పుడు కానీ, ఆయన పబ్లిక్ అంటే ఆయన్ని ప్రత్యక్షంగా ఒకసారి చూస్తుంటే ఎంత బాగుందని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదండి. చాలామంది ఉంటారు. ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రవీణ్ పగడాల గారు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు అంటే ఈ క్లాసులు చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన ఎంత సాదాసీదిగా ఉంటారంటే కొంతమంది ప్రసంగులు ఉంటారు కదా, ఆయన దగ్గరికి ఎవరిని రానివ్వరు. ఆయన బౌన్సర్స్ పెట్టుకోవటం రకరకాల దూరం నుండి అలాగే ఉంటుంది. ఆయన అలా కాదండి. మేము టీ తాగుతుంటే మా పక్కనకు వచ్చి నిలబడి టీ తాగుతూ మనతో మాట్లాడతారు. అంత సింపుల్గా ఉంటారు. అంత సింపుల్గా ఉంటారు. ఫ్రీగా మాట్లాడతారు. చక్కగా ఆయనకి డాంబికం అనేది ఉండదు. ఈ చిన్నవాడు అని చూడడం కానీ, పెద్దవాడు అని చూడడం కానీ అలా ఏమి ఉండదండి. నిజంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడిన ఆ ఒక క్షణాలు మనకు ఎలా అనిపిస్తుంటాయి అంటే నిజంగా ప్రవీణ్ పగడాల గారితో సెకండ్ ఇచ్చాను నేను, చక్కగా మాట్లాడాను, ఇవన్నీ ఉంటాయి కదా, చాలా ఆనందపడిపోతుంటాం కదండి. ఇప్పుడు ఆయన్ని ప్రత్యక్షంగా చూడనటువంటి వారు, లేకపోతే ఆయన ప్రత్యక్షంగా మాట విననటువంటి వారికి ఎలా ఉంటుందంటే నేను ఆయనతో కలిసి ఉంటే బాగుంది, చూస్తుంటే బాగుంది, ఆ విధంగా అనిపిస్తుంటుంది కదా. ఎందుకు మాట చెప్తున్నానంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం చూడలేదు కానీ ఆయన రెండో రాకడకు వచ్చినప్పుడు చూస్తాం కదండి. ఇప్పుడు నిజంగా ఎంత ఆనందం ఉంటుందంటే అంత ఆనందం ఉంటుందండి. నా ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని నేను చూస్తున్నాను అని చెప్పి ఆయనతో పాటు మనం అందరం కూడా వెళ్ళిపోతామని ఒక నిరీక్షణతో మనం ఎదురు చూస్తున్నాము. వెళ్ళిపోతాం. ఎలాగెళ్తామంటే ఆయన మేఘాల మీద మనల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతాను. ఆయన రాజ్యంలో మనం కూడా ఒక సైనికుడిగా, ఆయన రాజ్యంలో ఒక యోధుడుగా, ఆయన రాజ్యంలో ఏమంటే ఒక ప్రజగా మనం అందరం కూడా ఉన్నాము. మన రాజు యేసుక్రీస్తు వారు, మన రాజుతో మనం రాజ్యంలో పరిపాలించే ఆ ఒక పరిపాలనలో మనం అందరం కూడా ఉంటాము అన్నప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదండి. ఇంకో మంచి మాట చదువుకుందాం ఒకసారి. ఈ యొక్క మేఘారూరుడై వెళ్ళిపోతున్నారు అనే దాని గురించి యోహాను సువార్తలో మనం ఒక మంచి మాటను ఆలోచిద్దాం. దానికి ముందుగా మత్తయి సువార్తలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును.
మనిషి కుమారుడు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ మనిషి కుమారుని యొక్క సూచన ఎక్కడ కనబడుతుందటండి? ఆకాశమందు కనబడుతుంది. ఎందుకంటే ఆయన భూమి మీదకి రారు. రెండవ రాకడకు వచ్చినప్పుడు, మొదటి రాకడలో అంటే పుట్టినప్పుడు భూమి మీదకి వచ్చారు, అందరితో కలిశారు, కొంతకాలం 33.5 సంవత్సరాలు ఇక్కడ బ్రతికారు. కానీ రెండవ రాకడలో వచ్చేటప్పుడు మధ్యాకాశంలో ఆయన ఉంటాడు. ఎందుకంటే అందరికి కనబడాలి, మధ్యాకాశంలో ఆయన ఉంటారు, అందరికి కనబడాలి కాబట్టి మధ్యాకాశంలో ఉంటాడు. అదే చెప్తున్నారు. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. భూమి మీద ఉన్నటువంటి సకల గోత్రాల వారందరూ కూడా ఏం చేసుకుంటారటండి? రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు? ఆయన ఎక్కడ ఉంటాడంటే ఆకాశంలో ఉంటాడు. ఆయన మేఘారూరుడై మహామహిమతో ఈ భూమి మీదకి వస్తారండి. మహామహిమతో భూమి మీదకి వస్తున్నప్పుడు ప్రజలందరూ చూస్తారట. అందరు, అన్ని గోత్రాల వారు చూస్తారట. అన్ని గోత్రాల వారు చూసే విధంగా ఆకారం ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉందా లేదండి? ఏమండి, మన ఆకారం చూడాలంటే కొంత దూరం వరకే మన ఆకారం చూడగలం. 1 కిలోమీటర్ తర్వాత మన ఆకారాన్ని మనం చూడగలం. అంటే ఒక 1/2 కిలోమీటర్ మనం ఎక్కడ నిలబడ్డాం అనుకోండి, అండ్ పలానా వ్యక్తి అక్కడ ఉన్నాడని మనం చూడగలమా? చూడటం. ఒకవేళ చూసినా ఏమంటే చాలా కష్టం, గుర్తుపట్టడం అనేది చాలా కష్టం. కానీ ఆయన మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాతట ప్రజలందరూ చూసి ఆయన గుర్తుపడతారు. ఎవరు? ఈయనే యేసుక్రీస్తు వారు. ప్రజలందరికీ మరి కనబడే విధంగా, ప్రజలందరూ అర్థమయ్యే విధంగా, ప్రజలందరూ ఆయన్ని చూసి ఈయన ఆయనే అని అర్థం చేసుకునే విధంగా ఆయన రూపం అనేది కనబడతాడు, ఆయన కనబడతారు. అప్పుడు ఏం జరుగుతుందటండి? అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడను. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, అంటే ఆకాశ మేఘారూఢుడై అంటే ఆకాశంలో మేఘం ఉంటుంది, మేఘాల మీద ఆయన రావటం అనేది చూస్తుంటారట. ఏ ఆధారం లేకుండా ఏమంటే ఆకాశంలో ఆయన నిలబడడం అనేది, ఆకాశంలో సింహాసనంలో కూర్చునే విధంగా ఏమంటే ఒక విజువల్స్ మనం చూస్తున్నప్పుడు, లేకపోతే దాన్ని ఊహించుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందో సరే ఊహిస్తుంటేనే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంటారు. ఆయన ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూస్తారటండి. చూచి భూమి మీదనున్నటువంటి, ఏమంటే ఆయన ఆకాశంలో ఉంటారు, మనుషులు ఎక్కడ ఉంటారు? భూమి మీద ఉంటారు. భూమి మీద ఉన్నటువంటి సకల గోత్రముల వారు ఆయనను చూస్తారటండి. చూసి రొమ్ము కొట్టుకుంటారట. ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు? సకల గోత్రాల వరకు చూసి ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు అంటే, ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఒక్కసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూస్తారు. ప్రతి నేత్రము అంటే, ప్రతి నేత్రము అనగానే దేవండి చనిపోయిన వారు కూడా తిరిగి లేస్తారు కదా, వాళ్ళు కూడా చూస్తారు. సజీవంగా ఉంటున్నటువంటి మనం కూడా చూస్తాం. ప్రతి నేత్రం కూడా చూస్తుందటండి. ప్రతి ఒక్కరు కూడా ఆయన చూడగలిగే విధంగా ఆయన రెండవ రాకడ ఉంటుందండి. ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ఆ మహానుభావుడు గురించి ఇప్పుడు చాలామంది ఏమండి తప్పుడుగా మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే తప్పుడుగా అర్థం చేసుకొని ఉండొచ్చు, ఆయన గురించి చెప్తున్నప్పుడు వినకపోయి ఉండొచ్చు, ఆయన్ని హేళనగా మాట్లాడినటువంటి వారు ఉండొచ్చు, రకరకాలైనటువంటి మనుషులు ఉండొచ్చు. ఇప్పటికే ఉన్నారు అలాంటి వారు. కానీ ఆయన వచ్చేటప్పటికి ప్రతి నేత్రము కూడా ఆయన్ని చూస్తుంది. ప్రతి ఒక్కరు చూస్తారండి, ప్రతి ఒక్కరు చూడాలి ఆయన. ఆయన మనలాంటి సామాన్యమైనటువంటి మనిషి కాదండి. మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ఆయన యొక్క గొప్పతనం మనకు అర్థం కావాలి అంటే ఆ రోజు అర్థమవుతుందండి ప్రతి మనిషి. ఇప్పుడు ఎంత చెప్పినా వారికి అర్థం కాదు. ఆయన గురించి ఏం చెప్పినా సరే పట్టించుకోరు. ఆయన గురించి బ్రతకడం గురించి చెబుతున్నా సరే హేళన చేస్తారు, పట్టించుకోరు, పర్వాలేదులే అనుకొని మరి నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంటారు. కానీ ఆ రోజు చూసినప్పుడు అండి
మనకు ఎలా ఉంటుందంటే రొమ్ము కొట్టుకున్నారట. ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారట. ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు ఒకసారి మనం ఆలోచిస్తే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు కూడా ఆయన చూస్తారట. అంటే ఎవరు వాళ్ళు? ఇప్పుడు చచ్చిపోయారు మొదటి శతాబ్దంలో, మొదటి శతాబ్దంలో చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళు కూడా సమాధిలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఏమంటే ఆయన పొడిచిన వారు కూడా చూసి ఏమంటే పశ్చాత్తాపడతారండి. పశ్చాత్తాపడ్డం అంటే బాధపడతారు. అయ్యో, ఇంత గొప్ప దేవుణ్ణా, ఇంత మహానుభావున్నా మేము బల్యంతో పొడిచాము అని. మేమా హేళన చేసాం ఆయన్ని, మేమా ముళ్ళు కిరీటం పెట్టాం ఆయన్ని, మేమా కొరడాలతో కొట్టాము మేము అని చెప్పి బాధపడేవారు ఉంటారండి. ఆ రోజు ఆ రెండవ రాకడలో ఆ ఒక సిచ్యువేషన్, ఆ ఒక సీన్ మనం చూస్తున్నప్పుడు, ఆ సంఘటన మనం ఆలోచిస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఏమండి, కొన్ని సీన్స్ సినిమాల్లో చూస్తున్నప్పుడు కొంతమందికి కన్నీరు వస్తుంటుంటాయి కదా. ఒక హీరోని విలను కొట్టడము, లేకపోతే వాళ్ళని చిత్రహింసలు పెట్టడము, కత్తితో పొడవటము, లేకపోతే ఏదేదో చేస్తున్నప్పుడు ఆ సీన్స్ చూస్తున్నప్పుడు చాలామందికి ఏమొస్తుందంటే కన్నీరు కార్చేస్తుంటారు. అయ్యో, మా హీరోని కొడుతున్నారు, మా హీరోని కొడుతున్నారు అని చెప్పేసి బాధపడడం అనేది జరుగుతుంటుంది. కానీ ఆ ఒక రోజు ఎలా ఉంటుందంటే, నిజంగా అది చూస్తున్నప్పుడు మనం కానీ బ్రతుకుంటే, మనం బ్రతుకున్నా బ్రతికి లేకపోయినా ఆ సీన్ చూస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మనం కూడా లేస్తాం కదా, మనం కూడా లేస్తాం. చూస్తున్నప్పుడు అప్పుడు ఏమంటే ఆయన పొడిచిన వాళ్ళు చూస్తారు, ఏమంటే రొమ్ము కొట్టుకుంటూ అయ్యో దేవా, అయ్యో దేవా మమ్మల్ని క్షమించు అంటే అప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట, మీకు ఒక అవకాశం నేను ఇచ్చాను, మొదటి శతాబ్దంలో మీకు ఒక అవకాశం ఇచ్చాను, మీరు మారే అవకాశం ఇచ్చాను. ఇదిగో నేను వచ్చి 2000 సంవత్సరాలు పైచిలుకు అయిపోయింది, ఇప్పటి వరకు నేను దీర్ఘశాంతంతో మీరు మారుతారని, తెలుసుకుంటారని అవకాశం ఇచ్చాను, కానీ మీరు మారలేదు అని చెప్పి రోజు ఒకటి వస్తుందండి. అర్థమైందా? ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాము, ఎందుకు దేవుని మాటలు మీకు చెప్తున్నాము, ఎందుకు మారమని చెప్తున్నాము అంటే, అదిగో ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు రొమ్ము కొట్టుకొని ఏడ్చిన ప్రయోజనము లేదు. అప్పుడు నువ్వు ఎంత బాధపడిన ప్రయోజనం లేదు, మనం ఎంత దుఃఖపడినా ప్రయోజనం లేదు, నువ్వు కాలు పట్టుకున్న ప్రయోజనం లేదు. ఆయన కొరకు ఎవరైతే హతసాక్షులైపోతారో అలాంటి వారు ఆకాశంలో ఏమండి ఆ ఒక మేఘాలతో ఆయనతో పాటు అలా వెళ్ళిపోతారండి. సజీవులుగా ఉంటున్నటువంటి వారు ఇమీడియట్లుగా మహిమ దేహాన్ని ధరించుకుంటారు. రెప్పపాటున ఇప్పుడు మనం ఇలా బతుకున్నాం అనుకోండి, ఇప్పుడే ఆయన ఒక రాకడ జరిగింది అనుకోండి, ఇలా ఉంటున్నటువంటి నేను రెప్పపాటున మహిమ దేహాన్ని ధరించుకుంటాం. మనం అందరం కూడా మహిమ దేహాన్ని ధరించుకుంటాం. దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినటువంటి వారు రెప్పపాటున మహిమ దేహాన్ని ధరించుకొని ఆయన రాజ్యంతో ఆయనతో పాటుగా మనం వెళ్ళిపోతాం, ఆయనతో పాటుగా వెళ్ళిపోతాం. కానీ మిగతా వారు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రభువా 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 అని పిలుస్తున్నా సరే ఏమండి ఛాన్స్ లేదు. ఆ ఛాన్స్ ఇప్పుడే దొరికింది మనకి, ఇప్పుడే ఉంది ఆ ఛాన్స్. ఆయన చూడకపోయినా సరే ఇప్పుడు ఆ ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ కోసమే ఈ మాటలన్నీ కూడా రాయించి, ఒక రోజు నేను వస్తాను, ఆ రోజున మీరు నా కాళ్ళు పట్టుకున్నా ప్రాధేయపడినా మీకు అవకాశం లేదు. అవకాశం ఇస్తున్నాను, ఇంకా అవకాశం ఇస్తున్నాను. ఏమంటే ఎంత అవకాశం అంటే 2025 సంవత్సరాలు అవుతుంది. మారండి 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 అని ఇదిగో నా శిష్యుల్ని పంపిస్తున్నాను, నా సేవకుల్ని పంపిస్తున్నాను, నా పిల్లల్ని పంపిస్తున్నాను, మీకు సువార్త ప్రకటించడానికి అనేక మందిని, నా గురించి చెప్పడానికి అనేక మందిని నేను ఏర్పాటు చేసుకున్నాను. వారి మాటలు మీరు వినకపోతే ఏమంటే అప్పుడు ఈ డైలాగులు వస్తాయి మనకు. అప్పుడు ఇలాగే మాట్లాడతారు. ఎంతమంది మీ కొరకు ఎన్ని శ్రమలు అనుభవించారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎంత త్యాగం చేశారు, ఏమండి ఎన్ని విధాలుగా మీ దగ్గరకు వచ్చారు, మీరు కొట్టినా పడ్డారు, మీరు అవమానం పొందారు, మీరు సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు చెప్ప మీద కొట్టినా మరి వాళ్ళు మాట్లాడకుండా మీకు సువార్త చెప్పి వెళ్ళిపోయారు. మీరు మారలేదు, నన్ను పొడిచారు, ఓకే మిమ్మల్ని క్షమించాను నేను, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని నేను క్షమిస్తున్నాను, తర్వాత మారవలసినటువంటి అవకాశం మీకు ఇచ్చాను, ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకోరు. ఒకే ఒక ఆయన వినియోగించుకున్నాడు, శిలువలో ఉంటున్నటువంటి దొంగ కదండి.
2 దొంగల్లో ఒకడు వినియోగించుకున్నాడు. మారే అవకాశం ఆయనకు వచ్చింది, మారాడు. ఏమన్నాడు యేసు ప్రభు అంటే, నేను నాతో కూడా పరదేశంలో ఉంటాను. అంటే అవకాశం ఉంది, అవకాశం ఇచ్చాడు. ఇద్దరికీ అవకాశం వచ్చింది. ఒకరు సద్వినియోగపరుచుకున్నారు, ఒకరు తృణీకరించుకున్నారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు. తండ్రి వీరిని క్షమించండి, లేకపోతే అప్పుడే ఏదో ఒకటి చేసేయాలి. ఏమంటే నిజంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చిందో తెలుసండి. యేసుక్రీస్తు వారి సెలవు వేసినప్పుడు దేవాలయపు తెర నడిమికి చిరిగిపోయిందట. ఆ దేవాలయపు తెర కూర్చి చెప్తున్నప్పుడు అండి, ఆ దేవాలయపు తెర చిరగాలి అంటే 2 పక్కల 2 ఏనుగులను కట్టి లాగితేనే కానీ చిరగనటువంటి గొప్ప ఆ ఒక తెర, అలాంటి తెర నడిమికి చిరిగిపోయింది. మహా భూకంపం కలిగింది. ఆ ప్రాంతం అంతా చీకటైపోయింది. మనుషులను చంపాలంటే ఏమాత్రం అంటే కదా, ఆ సంఘటనలో నిజంగా వాళ్ళందరినీ లేపేయాలంటే ఒక్క క్షణం పట్టదు దేవుడు అనుకుంటే. కానీ ఏంటి ఇచ్చాడో తెలుసా? అవకాశం ఇచ్చాడు. అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్లో కూడా, ఆ భయంకరమైనటువంటి సంఘటనలో కూడా వాళ్ళు మారాలి అని దేవుడు కోరుకున్నాడండి. యేసుక్రీస్తు మారాలని కోరుకున్నాడు. ఇంకా ఇప్పటి వరకు ఏమండి 2000 సంవత్సరాలు గడిచిపోతున్న అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఎప్పటి వరకు ఇస్తాడో తెలియదు. ఆయన 2వ రాకడ ఎప్పుడో మనకి తెలియదు. ఇప్పుడా, రేపా, ఎల్లుండా, మరో క్షణమా, ఎప్పుడు అనేది మనకు తెలియదు. అవకాశం ఇస్తున్నాడు. మారే వాళ్ళు ఉన్నారేమో అని. ప్రియా దేవుని పిల్లారా, ఒకసారి మనం ఆలోచించినట్లయితేనండి, ఆయన పూజించిన వారు కూడా ఆయన గురించి చూస్తారట. సకల గోత్రముల వారు కూడా చూస్తారు. చూసిన తర్వాత రొమ్ము కొట్టుకునే పరిస్థితి వస్తారు. కాబట్టి ఇప్పుడే మనం మారు మనసు పొందాలి. ఒకవేళ బాప్తీసం తీసుకోలేదా, ఇమీడియట్గా మనం బాప్తీసం తీసుకోవాలి. ఆయన స్వరక్షకునిగా మనం అంగీకరించాలి. ఏమండి, ఈ మాటలు విన్న తర్వాత కూడా మనలో చలనం లేకపోతే, ఈ మాటలు విన్న తర్వాత కూడా మనలో మారు మనసు కలగకపోతే, ఈ మాటలు విన్న తర్వాత కూడా మనం రియలైజ్ అవ్వకపోతే మనల్ని ఎవరు కాపాడలేరు. మనల్ని ఎవరు కూడా కాపాడలేరు. కాపాడబడే అవకాశం మనకి ఇవ్వబడింది. దాన్ని సద్వినియోగపరచుకోవాలి. దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే అవకాశం ఇవ్వబడింది. దీన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ప్రియా దేవుని పిల్లారా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. దేవా, నా కొరకు మీరు చేసినటువంటి త్యాగము ఎంత గొప్పదో నేను వివరించలేను, వర్ణించలేను. కానీ నా కొరకు ప్రాణం పెట్టారు, నన్ను రక్షించుకున్నారు, నాకు అవకాశాన్ని ఇస్తున్నారు, ఇంకా దీర్ఘశాంతం చూపిస్తున్నారు. ప్రభువా, దయతో ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నీ మాటలు విన్నటువంటి నేను నాలో మారు మనసుని కలిగించుకొని మనసు నాకు దయచి ప్రభువా అని ప్రభు దగ్గర మనం ప్రాధేయపడతాం, మొరపెడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇప్పటి వరకు నేను దూరంగా